హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను తెలుగు మెథడాలజీ ఇంకొకటి మూల్యాంకనం టాపిక్ ఉంది. అది కంప్లీట్ అయిపోయాక ట్రై మెథడ్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి టచ్ చేస్తాను అని చెప్పేసి. సో ఈరోజు ట్రై మెథడ్స్లో డెఫినెట్గా ప్రతి సెషన్లో ఒక బిట్ వచ్చే ఏరియా ఏదైనా ఉంది అంటే విద్యా ప్రమాణాలు అనే టాపిక్ అండి. ఈ టాపిక్ నుండి తప్పకుండా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు, కానీ తప్పకుండా బిట్ వచ్చే ఏరియాలో ఇదొక టాపిక్ అని చెప్పొచ్చు. సో ఇందులో మ్యాథ్స్కి సంబంధించి విద్యా ప్రమాణాలు ఏంటి అనేవి చూద్దాము. ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు అన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మ్యాథ్స్ పేపర్ 1 పేపర్ 2 టెట్లలో వచ్చిన టాపిక్ నుండి ఏ బిట్స్ అయితే ఫ్రేమ్ అయ్యాయో ఆ బిట్స్ని తీసుకొని లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఆ క్వశ్చన్కి ఈ క్లాస్ విన్న తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విద్యా ప్రమాణాలకు సంబంధించి ఇది ఒక్క వీడియో చూసుకోండి, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లియర్ అయిపోద్ది. సో ఈ టాపిక్లో మ్యాథ్స్లో విద్యా ప్రమాణాలు ఎన్ని ఉన్నాయి అండ్ ఈ విద్యా ప్రమాణాల గురించి ఇన్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ నుండి ఆశించేది ఒకటే, తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఈ క్లాస్ అయిపోయాక ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను, చూసుకోండి. సో ఫస్ట్ విద్యా ప్రమాణాలు నేర్చుకునే ముందు దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. అంటే విద్యా ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి అనేది మనకు తెలియాలి. ఆల్రెడీ నేను తెలుగు మెథడాలజీ చెప్పినప్పుడు ఆ విద్యా ప్రమాణాలు టాపిక్లో ప్రమాణాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చూసుకోండి. సో 1973 to 74 నుంచి పాఠశాల విద్యలో లక్ష్యాలను ప్రవేశపెట్టి, చూడండి, లక్ష్యాలను ప్రవేశపెట్టి లక్ష్యాల ఆధారంగా బోధన చేయడం ప్రారంభమైందండి. ఓకే, ఎప్పుడు 1973 to 74లో. అయితే పాఠశాల విద్యలో విద్యా లక్ష్యాలను స్వాప్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, పాఠశాల విద్యలో విద్యా లక్ష్యాలను ఏ కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టారో మొట్టమొదటిసారిగా అంటే స్వాప్ అనే కార్యక్రమం. స్వాప్ అంటే ఏంటండి? స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. ఓకే, స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా లక్ష్యాలను ప్రవేశపెట్టారు. అయితే పాఠశాల విద్యలో కనీస అభ్యసన స్థాయిలు లేదా సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని బోధన చేయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఎన్పిఈ 1986 సూచించడం జరిగింది. సో ఈ విధంగా పాఠశాల విద్యలో కనీస అభ్యసన స్థాయిలు ఉండాలి అని చెప్పేసి ఎన్పిఈ 1986 చెప్పగానే ఈ కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ణయించడం కోసం ఏం చేశారు అంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి అధ్యక్షుడిగా ఆర్హెచ్ దవేని నియమించడం జరిగిందండి. ఓకే, ఎందుకు? కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ణయించడం కోసం ఆర్హెచ్ దవే కమిటీని నియమించడం జరిగింది. ఓకే, దానికి అధ్యక్షుడిగా ఆర్హెచ్ దవేనే ఉన్నాడండి. సో ఇతను ఏం చేశాడు? ప్రాథమిక దశలో 10 సామర్థ్యాలని, అంటే ప్రధాన సామర్థ్యాలను నిర్ణయించేసి వాటిని సాధించడం కోసం 176 ఉప సామర్థ్యాలని నిర్ణయించడం జరిగింది. ఓకే, సో ఇది ఈ విధంగా కొనసాగుతూ ఉండగా మనకు అప్పుడే క్లిప్ అనే కార్యక్రమం కూడా బయటకు వచ్చిందండి. సో క్లిప్ అంటే ఏంటి అంటే చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ ఫ్రేమ్ అయింది, చూసుకోండి. ఓకే, క్లిప్ అంటే చిల్డ్రన్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అంటే పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అని పిలుస్తారు. ఓకే, సో ఈ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం కోసం వచ్చిందే క్లిప్. సో మరి ఇది ఏ తరగతులకు సంబంధించింది అంటే 2, 5 తరగతులకు సంబంధించింది. ఓకే, అంటే 2, 3, 4, 5 తరగతులకి సంబంధించిన కార్యక్రమం. మరి దీని ద్వారా విద్యార్థుల్లో ఏం పెంపొందించవచ్చు అంటే విద్యార్థుల్లో చదవడం కావచ్చు, రాయడం, చతుర్విధ ప్రక్రియలను చేయగలిగే విధంగా తయారు చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇయర్ గుర్తుపెట్టుకోండి 2005 to 2006 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, దేనికోసం? విద్యార్థుల్లో చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలను చేయగలిగే విధంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది 2 నుండి 5 తరగతులకు సంబంధించింది. సో ఈ క్లిప్ కార్యక్రమం అనేది జస్ట్ 2 నుండి 5 తరగతులకే ఉంది. లేదు దీన్ని కొద్దిగా విస్తృతం చేయాలి అనే ఉద్దేశంతో ఏం చేశారు అంటే అది 2 నుండి 5 తరగతులకే కాబట్టి కొంచెం పరిధిని విస్తృతం చేస్తూ 1 నుండి 7 తరగతుల వరకు ఈ పథకాన్ని 2006-07 నుంచి క్లాప్స్ అనే పథకాన్ని అమలు చేయడం జరిగిందండి. ఓకే, క్లిప్పును విస్తృతం చేస్తూ వచ్చిందే
క్లాప్స్. అది 2 నుండి 5 తరగతులకైతే క్లాప్స్ అనేది 1 నుండి 7 తరగతుల వరకు విస్తృతపరిచారండి. సో క్లాప్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే చిల్డ్రన్ లెర్నింగ్ అక్సలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ. ఓకే, అంటే పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం అండి. ఓకే, క్లిప్ ఏమో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అయితే క్లాప్స్ ఏమో పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం. ఓకే, అది లాంగ్వేజ్ అయితే ఇది లెర్నింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి అంటే అక్కడ లాంగ్వేజ్ అయితే ఇక్కడ లెర్నింగ్. ఓకే, సో ఇలా క్లిప్ క్లాప్స్ అనేవి కొనసాగుతున్నాయి. సో ఈ క్లిప్ క్లాప్స్ అనేవి కేవలం స్వల్పకాలిక లక్ష్యాలను నిర్ణయించుకొని తరగతి గదికి ఉద్దేశించబడిన వాటిని సాధించడం మీదనే దృష్టిని కేంద్రీకరించాయండి. అంటే స్వల్పకాలిక లక్ష్యాల కోసమే ఇవి ఏర్పడ్డాయి. సో ఈ స్వల్పకాలిక లక్ష్యాలు ఉండకూడదు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి అని చెప్పేసి NCF 2005 యొక్క మార్గదర్శకాలను ఆధారంగా చేసుకొని చూడండి, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకొని తరగతి గదికి ఉద్దేశించబడిన వాటిని సాధించడంతో పాటు బోధన అభ్యసన ప్రక్రియలను మూల్యాంకన విధానాలను అంతర్గతంగా కలిగి ఉన్న లెప్ అనే కార్యక్రమం వచ్చేసి 2009 to 10 నుంచి అమల్లోకి రావడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ క్లిప్ వచ్చింది, నెక్స్ట్ క్లాప్స్ వచ్చింది. ఈ 2 స్వల్పకాలిక లక్ష్యాలకు సంబంధించినవి కాబట్టి లేదు దీర్ఘకాలికంగా ఉండాలని చెప్పేసి లెప్ అనే కార్యక్రమం అనేది రావడం జరిగింది. మరి లెప్ అంటే ఏంటండి చెప్పండి? లెప్ అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, అంటే అభ్యసనాభివృద్ధి కార్యక్రమం అండి. ఓకే, ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి విద్యా ప్రమాణాలు పాఠశాల విద్యలో 2012 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, ప్రీవియస్లో అడిగాడు విద్యా ప్రమాణాలు పాఠశాల విద్యలో ఏ ఇయర్ నుంచి అమలవుతున్నాయి అంటే 2012 నుంచి అమలు కావడం జరిగింది. ప్రీవియస్ DSCలో కూడా ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఓకే, ఇది విద్యా ప్రమాణాలు రావడానికి ఉన్న ఇన్ఫర్మేషను. చూడండి, మ్యాథ్స్లో ఉన్న విద్యా ప్రమాణాలు. సో మ్యాథ్స్ని ఇంగ్లీష్లో ఏమని రాసుకుంటామండి? MATHS కదండి. సో చూడండి, మ్యాథ్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 1 2 3 4 5. సో 5 లెటర్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో రాసినప్పుడు. కాబట్టి మ్యాథ్స్ యొక్క విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 5 అని చెప్పాలి. ఓకే, అడుగుతాడు విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అని అడగడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ యొక్క విద్యా ప్రమాణాలు ఎన్ని అంటే 5. మరి అవి ఏంటేంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సమస్య సాధన, నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, నెక్స్ట్ వ్యక్తపరచడం, నెక్స్ట్ అనుసంధానం, నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఓకే, సో ఈ విద్యా ప్రమాణాలకి కేటాయించిన మార్కులు ఎన్ని అని చూసినట్లయితే సమస్య సాధన కోసం 25 మార్కులు, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం 10 మార్కులు, వ్యక్తపరచడం 5, అనుసంధానం 5, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ 5 అండి. సో దీనికి సంబంధించి భారత్వ శాతం ఎంత అని కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. సో సమస్య సాధనకి 25 మార్కులు కాబట్టి దీన్ని డబల్ చేస్తే ఎంత అండి? 50. సో 50%. కారణాలు చెప్పడం, నిరూపణ చేయడానికి 10 మార్క్స్. సో దీన్ని డబల్ చేస్తే ఎంత? 20%. సో వ్యక్తపరచడం 5. సో దీన్ని డబల్ చేస్తే 10. నెక్స్ట్ అనుసంధానం 5 డబల్ చేస్తే 10. నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ 5 డబల్ చేస్తే 10. ఓకే, అంటే మార్కులను డబల్ చేస్తే వచ్చేదే భారత్వ శాతం అండి. సో దీంట్లో నుంచి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది అంటే ఈ క్రింది వాటిలో మ్యాథ్స్ విద్యా ప్రమాణాలకు సంబంధించి లేని దాన్ని గుర్తించండి అని అంటాడు. అంటే 3 విద్యా ప్రమాణాలు ఉన్నవి ఇచ్చేసి ఒకటి లేని విద్యా ప్రమాణం ఇస్తాడు. కాబట్టి ఈ 5 విద్యా ప్రమాణాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మార్కులు భారత్వ శాతం అనేది మనకి మూల్యాంకనం టాపిక్లో టచ్ అవుతుంది. బట్ మనం ఇక్కడ నేర్చుకొని వెళ్తే ఈజీగా ఉంటుంది. దీంట్లో ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది అంటే మ్యాథ్స్ విద్యా ప్రమాణాలలో ఎక్కువ మార్కులు కేటాయించిన విద్యా ప్రమాణం ఏది అని అడుగుతాడండి. ఏదండి? సమస్య సాధనకి 25 మార్కులు కేటాయించారు కాబట్టి ఇది ఎక్కువ మార్కులు కలిగిన విద్యా ప్రమాణం. నెక్స్ట్ ఇంకో బిట్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం విద్యా ప్రమాణం యొక్క భారత్వ శాతం ఎంత అని అడుగుతాడు. ఎంత అండి? 20% అనేది పెట్టాలి. ఓకే, ఇంతే అండి. ఈ బాక్స్ నుండి ఈ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ కావడానికి చాయిస్ ఉంటుంది. సో కంపల్సరీగా ఈ బాక్స్ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇందులో నుండి ఒక్కొక్క విద్యా ప్రమాణం గురించి చూస్తూ వెళ్దాము. చూడండి, ఇక్కడ థియరీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను చెప్పే థియరీ పార్ట్ని క్లారిటీగా అర్థం చేసుకోండి. ఎలాంటి బిట్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, సమస్య సాధన ఫస్ట్ అండి విద్యా ప్రమాణం సమస్య సాధన. సో సమస్య సాధన అనగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే కొన్ని సోపానాలు ఇచ్చాడు, అవి కూడా చూసుకుందాము. బట్ ఈ సమస్య సాధన అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే
సమస్యను చేసినప్పుడు కంపల్సరిగా నూతన సమాధానం వస్తే అది సమస్య సాధన అండి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ ఇచ్చేసి ఇది ఏ విద్యా ప్రమాణం అని అడుగుతాడండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే 85x12 అనే సమస్యను సాధించడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అని అడుగుతానండి. ఓకే, ఇలా ఒక మల్టిప్లికేషన్ ఇచ్చేసి అది సాధించడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అని అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక నూతన సమాధానం అనేది వచ్చేలాగా ఉంది కదండి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని మనం సాల్వ్ చేస్తే కంపల్సరీగా నూతన సమాధానం వస్తుంది. సో ఇలా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది మనం చేస్తే, దాన్ని మనం సాల్వ్ చేస్తే నూతన సమాధానం వచ్చే విధంగా కనిపిస్తే ఆ క్వశ్చన్ అనేది అది సమస్య సాధన కింద పెట్టేయాలండి. ఓకే, అంటే నేరుగా ఒక సూత్రాన్ని కానీ, లేదంటే ఒక సూక్ష్మీకరణను కానీ, లేదంటే ఒక సమస్య సాధన విధానాన్ని కానీ ఇచ్చేసి అన్ని మన ప్రతిభను ఉపయోగించి నేరుగా చెప్పే ఏకరూప సమస్యలన్నీ కూడా సమస్య సాధనలో ఉంటాయండి. ఓకే, అంటే మనం నేరుగా దానికి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే విధంగా ఉంటే అది కంపల్సరీగా సమస్య సాధన కింద పెట్టేసేయాలి. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఇచ్చాను చూడండి. సమస్యను చేసినప్పుడు నూతన సమాధానం వచ్చినట్టుగా అనిపిస్తే అది కంపల్సరీగా సమస్య సాధన కింద పెట్టేసేయాలి. అండ్ సమస్య సాధనను పిల్లలు సమస్యలను చదివి అర్థం చేసుకుంటారు. ఓకే, ఇక్కడ సమస్య ఉంది, దాన్ని చదివి అర్థం చేసుకుంటారు. సో ఇలా అర్థం చేసుకునే విధంగా ఉన్న అది సమస్య సాధనే. ఇచ్చిన సమాచారం ఆధారంగా సమస్యని విశ్లేషించడం. చూడండి, ఇక్కడ ఒక సమస్యని ఇచ్చాడు, దాని ఆధారంగా మనం ఆ సమస్యని సాల్వ్ చేస్తున్నాం, అంటే దాన్ని విశ్లేషించి దాన్ని సాల్వ్ చేస్తున్నాం. ఇలా ఉన్న అది సమస్య సాధనే. లాస్ట్కి ఏమవుతుంది, మనం ఇక్కడ ఫలితాన్ని పొందుతున్నాము. సో ఒక ఫలితం వచ్చింది అంటే అది సమస్య సాధన. అంటే ఫలితాన్ని పొందే విధంగా అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఉంది అంటే అది సమస్య సాధన. నెక్స్ట్ చతుర్విధ ప్రక్రియలను సాధించడం, అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్, ఇలా ఏ క్వశ్చన్ కనబడినా అది సమస్య సాధన కిందికే పెట్టేసేయాలి. ఓకే, సమస్య సాధన అంటే ఒకటే అండి, బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసే విధంగా ఉండి దానికి మనకు ఒక నూతన సమాధానం వచ్చే విధంగా కనబడితే అది సమస్య సాధన కింద పెట్టేసేయాలి. ఓకే, ఇది చూడండి, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. ఇప్పుడు సమస్య సాధన అంటే ఏం చెప్పాను, సమస్య ఇస్తే ఆ సమస్యను చేసినప్పుడు ఒక నూతన సమాధానం అనేది వస్తుంది. అలా నూతన సమాధానం వస్తే అది సమస్య సాధన అని చెప్పాను. మరి కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం ఏంటి అంటే ఇక్కడ నూతన సమాధానం అనేది రాదండి. బట్ ఏం చేస్తాము అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఇలా ఆర్డర్లో పెడతామండి. ఓకే, ఆర్డర్లో పెడతాం కానీ నూతన సమాధానం అయితే రాదు. బట్ ఆర్డర్లో ఎందుకు పెడుతున్నాము అంటే దానికి కారణం ఉంటుంది. ఆ కారణం అనేది మనం చెప్పే విధంగా ఉంటుంది. ఇలా ఉంటే అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందికి వెళ్ళిపోతుందండి. సో చూడండి, ఇప్పుడు ఆరోహణ అవరోహణ క్రమాల్లో రాయడం. ఇప్పుడు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం రాస్తున్నాము అంటే దాన్ని ఆర్డర్లో పెట్టినట్టే కదండి. చిన్న నుంచి పెద్దకు రాస్తాం, పెద్ద నుంచి చిన్నకు రాస్తాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ 8, 1, 9, 10 ఇలా ఇచ్చాడు. సో వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి, లేదంటే చిన్న నుంచి పెద్దకు అమర్చండి అని ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. సో మరి దేని కిందకి వెళ్ళిపోతుంది అంటే కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ని మనం ఇక్కడ ఆర్డర్లో పెడతాం. ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది అని చెప్పేసి ఇలా ఆర్డర్లో పెడతాం. అలా ఆర్డర్లో పెట్టినట్టుగా క్వశ్చన్ కనిపిస్తే అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి పెట్టేసేయాలి. చూడండి, ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి, చిన్న సంఖ్య లేదా పెద్ద సంఖ్యలను రాయండి, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలను రాయండి. ఇలా కనబడింది అంటే అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ ఆగమన నిగమన పద్ధతులను, తార్కికతను వినియోగించడం. ఆగమన నిగమన పద్ధతుల ప్రకారం రాసిన అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడమే. సమస్య నిరూపణల క్రమాన్ని అర్థం చేసుకుంటాం. అంతే కదండి, ఇట్లా సమస్య ఇచ్చాడు, దాని నిరూపణ క్రమాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. అంటే ఇక్కడ ఇచ్చిన క్రమాన్ని అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ దశల వారీగా ఉన్న సోపానాలకు కారణాలు వివరించడం. సో ఇక్కడ చూడండి, సోపానం ఇచ్చాడు అంటే దానికి కారణం అనేది వివరించేటట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇచ్చే దత్తాంశం అనేది అస్పష్టంగా ఉంటుందండి. ఓకే, మన క్వశ్చన్ ఇచ్చాడు అంటే అక్కడ దత్తాంశం అనేది అస్పష్టంగా ఉంటుంది. అస్పష్టంగా ఉండి ఇది సాధించగలమా, ఇది సాధించగలిగేటట్టుగా ఉందా, ఇలా క్వశ్చన్ వేస్తారు అన్నట్టు. ఇలా దత్తాంశం అనేది అస్పష్టంగా ఉండి ఇలా క్వశ్చన్ వేసినట్టుగా ఉన్నా అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కింద పెట్టేసేయాలి. అండ్ ఒక ఇద్దరు చేసిన సమస్యలు అనేవి ఇస్తాడు. ఆ ఇద్దరు చేసిన సమస్యలు ఇచ్చేసి అందులో
ఏది సరైనది అని అడిగినా కానీ అది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కిందకే వెళ్ళిపోతుందండి. ఓకే, ఫస్ట్లో మళ్ళీ చెప్తున్నాను, కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం అంటే ఇచ్చిన క్వశ్చన్ని మనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ అనేది ఆర్డర్లో పెడతామే తప్ప నూతన సమాధానం అనేది రాదు. అండ్ ఎందుకు ఆర్డర్లో పెడుతున్నాం అనేది ఒక కారణం చెప్పే విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆరోహణ క్రమం రాయండి, అవరోహణ క్రమం రాయండి, చిన్న నుంచి పెద్దకు రాయండి, ఇలా అడిగినా అది మనం క్రమంలో పెడతాం కాబట్టి అది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడమే. అండ్ దత్తాంశం అనేది అస్పష్టంగా ఇచ్చేసి అది సాధించగలమా లేదా అని అడిగినా అది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కిందకే పెట్టేసేయాలి. ఓకే, వచ్చేసి వ్యక్తపరచడం అంటే ఏంటి అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలో చెప్పడం అండి. ఓకే, ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలోకి చెబితే అది వ్యక్తపరచడం. అంటే ఒక ఇచ్చిన సమస్యను నిజ జీవితంలోకి మార్చుకొని చెప్పినా అది వ్యక్తపరచడమేనండి. చూడండి, గణితపరమైన ఆలోచనలను సొంత మాటల్లో వివరించడం అంటే గణితానికి సంబంధించి ఏదైనా ఒక సూత్రం రాయండి అని చెప్పేసి ఇచ్చినా, లేదంటే ఒక త్రిభుజం ఇచ్చేసి దానికి సంబంధించిన నియమాలను రాయండి అన్నా మనం సొంత మాటల్లో ఉపయోగించుకొని రాస్తాం కదండి. సో ఇలా ఉన్నా అది వ్యక్తపరచడం కిందికే వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 20 చాక్లెట్లు 4 సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి 5 వస్తాయి అని చెప్పేసి చెప్పాడు. క్వశ్చన్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇచ్చాడు. అంటే 20 చాక్లెట్లను 4 సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి 5 వస్తాయి అనే దానిని విద్యార్థి ఏం చేశాడు అంటే 20 చాక్లెట్లు 4 సమానంగా పంచుకున్నారు. సో 4 కాబట్టి /4 పంచుకుంటే ఒక్కొక్కరికి ఎంత వచ్చినాయి 5. అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు 5 వస్తాయి అని చెప్పేసి ఇలా ఒక రూపాన్ని వ్యక్తపరుచుకున్నాడు. ఇలా వ్యక్తపరుచుకున్నట్టుగా ఉంటే ఏందండి, వాడు సొంత మాటల్లోకి మార్చుకున్నాడు. అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలోకి మార్చుకున్నాడు. ఇలా క్వశ్చన్లో కనబడినా అది వ్యక్తపరచడమే పెట్టేసేయాలి. అండ్ ఇంకోటి, గణిత పద్ధతులను వివరించడం కావచ్చు, లేదంటే గణిత తార్కికతను వివరించడం. అంటే ఒక పద్ధతి ఇచ్చినా, ఒక సమస్య సాధన పద్ధతి ఇచ్చినా దాన్ని వివరించడం అని వచ్చింది అన్నా, లేదంటే దాన్ని గణిత తార్కికతను వివరించడం అని వచ్చింది అన్నా, వివరిస్తున్నాడు అంటే దాన్ని గురించి ఎంతో కొంత మాట్లాడతాడు. సో అలా మాట్లాడుతున్నాడు అంటే వ్యక్తపరచడం అనేది పెట్టేసేయాలి. ఓకే, నిజ జీవిత సమస్యగా మార్చి చెప్పినా అది వ్యక్తపరచడం. అంటే వ్యక్తపరచడం అనగానే గుర్తు రావాల్సింది ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలోకి వ్యక్తపరచడం. అండ్ ఇక్కడ పద సమస్యలు కూడా మనకు వ్యక్తపరచడం కిందకే వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 469 ఉంది, దీన్ని అక్షరాలలో రాయండి అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి. సో అక్షరాల్లో రాయండి అంటే అక్కడ ఇది ఒక రూపం, ఇది 469 అనేది ఒక రూపం, దాన్ని అక్షరాల రూపంలోకి మారుస్తున్నాం. అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలోకి మార్చినట్టుగా ఉంది. ఇలా ఉన్నది వ్యక్తపరచడం కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, క్లియర్ అనే అనుకుంటున్నాను ఇక్కడికి. నెక్స్ట్ వచ్చేసి అనుసంధానం. ఎంత ఈజీ అండి ఇది అనుసంధానం. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే సమస్య సాధన, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, వ్యక్తపరచడం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ అనుసంధానం నుంచి ప్రాతినిధ్యపరచడం నుంచి బిట్ వచ్చింది అంటే అసలు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయొచ్చండి. అనుసంధానం అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ని వేరే సబ్జెక్ట్తో అనుసంధానం చేయడం. అంటే ఒక టాపిక్ని వేరొక టాపిక్తో లింక్ చేసి చెప్పడమే అనుసంధానం. ఓకే, అంటే వేరు సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం, దైనందిన జీవితానికి అనుసంధానం చేయడం, లేదంటే గణితంలో వేరు పాఠ్యాంశాలకు సంబంధించిన భావనలను అనుసంధానం చేయడం. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. గుణకారాన్ని నేర్చుకునేటప్పుడు విద్యార్థి ఏం చేశాడు అంటే సంకలనాన్ని ఉపయోగించుకున్నాడండి. ఓకే, గుణకారాన్ని చేసేటప్పుడు విద్యార్థి ఏం చేశాడు అంటే సంకలనాన్ని వినియోగించుకున్నాడు. ఇది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుంది అని అడుగుతాడు. చూడండి, గుణకారాన్ని చేసేటప్పుడు సంకలనాన్ని అంటే కూడికను ఆధారంగా చేసుకొని అంటే లింక్ చేసుకొని ఆ సమస్యను సాధిస్తున్నాడు. అంటే ఇక్కడ అనుసంధానం చేసుకున్నాడు కదండి, లింక్ చేసుకున్నాడు, అనుసంధానం చేసుకున్నాడు. సో ఇది అనుసంధానం కింద పెట్టేసేయాలి. ఓకే, అంటే ఒక సబ్జెక్ట్ని వేరే సబ్జెక్ట్తో కావచ్చు, ఒక పాఠాన్ని వేరే పాఠంతో కావచ్చు, ఒక సమస్యని వేరే సమస్యతో లింక్ చేసినట్టుగా కనబడితే అది అనుసంధానం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఇది కూడా చాలా ఈజీ అండి, ఏం లేదండి. ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అంటే ఒక సమాచారం ఇస్తాడు. ఫస్ట్ ఆ సమాచారం ఆధారంగా, ఆ ఇచ్చిన సమాచారం ఆధారంగా చూడండి ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని దాన్ని రేఖా చిత్రాల్లో కావచ్చు, పట చిత్రాల్లో కావచ్చు, లేదంటే సంఖ్యారేఖపై కావచ్చు
చూపించాలి. ఇలా చూపించినట్టుగా మన క్వశ్చన్ ఉంది అంటే అది ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఓకే, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక వర్షపాత గ్రాఫ్ అనేది ఇచ్చారండి. ఓకే, ఇలా ఒక వర్షపాత గ్రాఫ్ను విద్యార్థి చదవగలగడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుందండి చెప్పండి? గ్రాఫ్లను చదువుతున్నాడు అంటే అక్కడున్న సమాచారాన్ని చదువుతున్నాడు, అక్కడున్న సమాచారం చదివాడు అంటే అది ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చను. విద్యార్థి భిన్నాలను ఇలా సంఖ్యారేఖ పైన భిన్నాలను సూచిస్తున్నాడు. సో ఇలా విద్యార్థి భిన్నాలను సంఖ్యారేఖపై చూపించడం అనేది ఏ విద్యా ప్రమాణం అండి చెప్పండి? సంఖ్యారేఖపై సూచిస్తున్నాడు అంటే అది ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఓకే, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. రేఖాచిత్రాలను పటాలను సూచించడం కావచ్చు, లేదంటే సంఖ్యారేఖ పైన సూచించడం, 2D చిత్రాలను చదవడం కావచ్చు, పట్టికలోని సమాచారాన్ని చదవడం, పటాలను గీయడం, ఇవన్నీ కూడా ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ కింద పెట్టేసేయాలి. ఓకే, ఇవ్వండి టోటల్గా 5 విద్యా ప్రమాణాలు. చూడండి, ఫైనల్గా చెప్తున్నాను. సమస్య సాధన అంటే అక్కడ సమస్యను సాధించడం ద్వారా నూతన సమాధానం వచ్చినట్లుగా మన క్వశ్చన్ కనిపిస్తే అది సమస్య సాధన. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడంలో క్వశ్చన్ని ఆర్డర్లో పెడతామే తప్ప ఇక్కడ నూతన సమాధానం అనేది రాదు. అండ్ దత్తాంశం అనేది అస్పష్టంగా ఇస్తాడు. సో ఇది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. వ్యక్తపరచడం అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలోకి వ్యక్తపరిస్తే అది వ్యక్తపరచడం. అనుసంధానం అంటే సబ్జెక్ట్స్ని లింక్ చేసి చెప్పడం. నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అంటే పటాలను చదవడం కావచ్చు, సంఖ్య, రేఖ, పటచిత్రము, రేఖా చిత్రాలు, దిమ్మ చిత్రాలు, 2Dలు, 3Dలు ఇవేవి కనబడినా అది ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఓకే, ఇప్పుడు ప్రీవియస్గా వచ్చిన బిట్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. కంపల్సరీగా ఆ బిట్స్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఇలా అడిగాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతున్నాయో చూడండి. అండ్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి అది మీకు అర్థమైతే ఇక్కడ ఉన్న బిట్కి ప్రతి బిట్కి మీరు ఆన్సర్ చేస్తారండి. ఇక్కడ నేను చెప్తుంది 5 to 6 బిట్స్, పేపర్ 1, పేపర్ 2 బిట్స్. వీటికి మీరు ఆన్సర్ చేశారు అని అంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్ వచ్చినా ఆన్సర్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఓకే, చూడండి, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను ఇలా అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ప్రతి ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదంగా రాయవచ్చా లేదా వివరించండి అని చెప్పేసి అడిగాడండి. ఏమడిగాడు? ప్రతి ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదంగా రాయొచ్చా లేదా అని అడిగాడు. సో ఇక్కడ దత్తాంశం అనేది కరెక్ట్గా ఇచ్చాడా అండి? చూడండి, జస్ట్ చెప్పాడు ప్రధాన సంఖ్యను 2 సంఖ్యల వర్గాల భేదంగా రాయొచ్చా లేదా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దత్తాంశం అనేది అస్పష్టంగా ఇచ్చాడు. ఇక్కడ మరి ప్రధాన సంఖ్య ఏది అని చెప్పేసి ఒక 2 అనేది ప్రధాన సంఖ్య అని చెప్పేసి ఇచ్చేసి దీన్ని 2 సంఖ్యల వర్గాల భేదంగా రాయొచ్చా లేదా అని అడిగితే అది సమస్య సాధన అవుతుంది. బట్ ఇక్కడ దత్తాంశం అనేది ఇచ్చాడా? ఇవ్వలేడు కదండి, జస్ట్ అస్పష్టంగా ఇచ్చాడు. సో ఇలా అస్పష్టంగా ఇస్తే ఏమని చెప్పాను? కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అని చెప్పాను. ఓకే, మళ్ళీ ఏమని చెప్పా? సాధించొచ్చా లేదా, సాధించగలమా లేదా, అలాగే అడిగాడు చూడండి, వ్రాయొచ్చా లేదా అని అడిగాడు. సో అలా అడిగాడు అంటే అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. ఓకే, లేదంటే నార్మల్గా కూడా పెట్టొచ్చు. చూడండి, జ్ఞాపక స్థాయి అవగాహన అసలు మనకు విద్యా ప్రమాణాల్లో ఉంటుందా? ఇది లేదు కదండి. సర్వ సమానత్వాలను గుర్తుంచుకోవడం ఇది విద్యా ప్రమాణమా? కాదు కదా. వివేచన నివారించడం విద్యా ప్రమాణమా? కాదు. సో ఇలా చూసినా మన కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం అని చెప్పేసి ఈజీగా పెట్టొచ్చు. ఓకే, చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఎంత ఈజీగా ఉంది చూడండి బిట్. సమస్య సాధన పద్ధతిని వివరించడం. ఓకే, సమస్య సాధన పద్ధతిని వివరించడం అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచిక. అంటే ఇక్కడ ఒక సమస్య ఇచ్చాడు, దాని యొక్క సాధనను చేసి దాని పద్ధతి మొత్తాన్ని ఇట్లా వివరిస్తున్నాము అంటే మన సొంత మాటల్లోకి మార్చుకొని ఆ పద్ధతి మొత్తాన్ని కూడా వివరిస్తాం కదండి. సో ఒక పద్ధతిని వివరిస్తున్నాము, ఒక తార్కిక పద్ధతిని వివరిస్తున్నాము అంటే అది ఏంటండి? వివరిస్తున్నాం అంటే వ్యక్తపరుస్తున్నాం కదండి. సో వ్యక్తపరచడం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి సమస్య సాధన అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇక్కడ పద్ధతిని వివరిస్తున్నా. మీరు ఒక సమస్య ఇచ్చి దాన్ని చేస్తే మనకు సాల్వ్ అయింది, ఆన్సర్ వచ్చే విధంగా ఉంది అంటే అది సమస్య సాధన అవుతుంది. బట్ ఇక్కడ వివరిస్తున్నాం కదండి, పద్ధతిని వివరిస్తున్నాం, సొంత మాటల్లో వివరిస్తున్నాం. సో అది వ్యక్తపరచడం అవుతుంది. నెక్స్ట్ కార్యాకారణ వివేచన నిరూపణ అవుతుందా? అసలు ఇది మనకి విద్యా ప్రమాణమే కాదు కదా. నెక్స్ట్ ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఏమని చెప్పా? ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ అంటే ఒక పటం ఇవ్వాలి, లేదంటే ఎంతో కొంత సమాచారం ఇవ్వాలి. దాని ఆధారంగా మనం రేఖాపటం కావచ్చు,
లేదంటే 2D పటాలు 3D పటాలని తయారు చేసే విధంగా ఉంటే ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. బట్ ఇలా ఇక్కడ క్వశ్చన్లో అలా లేదు కదా, సో ఇది తీసేయచ్చు. ఓకే, ఇలా ఎలిమినేషన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక విద్యార్థి గణిత సమాసాలను రూపొందించగలడు, అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. చూడండి ఏమన్నాడు, గణిత సమాసాలను రూపొందించగలుగుతున్నాడు అంటే అక్కడ గణితానికి సంబంధించిన సమాసాలని రూపొందిస్తున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు బీజీయ సమాసాలే ఉన్నాయి, ఆ బీజీయ సమాసాలని రూపొందిస్తున్నాడు అనుకోండి. రూపొందిస్తున్నాడు అంటే అతనికి తెలిసిన భాషలోకి ముందు మార్చుకొని వాటిని రూపొందిస్తాడు. సో అలా రూపొందిస్తే ఏంటండి, అది వ్యక్తపరచడమే కదండి. అతని నిజ జీవితంలోకి అనువదించుకొని అంటే అతని మాటల్లోకి మార్చుకొని రూపొందిస్తాడు. సో అలా రూపొందిస్తే అంటే ఒక రూపంలో ఉన్నదాన్ని మరో రూపంలోకి మార్చినట్టే కదండి. కనబడితే అది ఏమని చెప్పా, వ్యక్తపరచడం అని చెప్పా. ఎలిమినేషన్ చూడండి, అనుసంధానం అవుతుందా, కాదు కదండి. ఎందుకు, ఇక్కడ ఏదైనా ఇంకో సబ్జెక్ట్ని లింక్ చేసినట్టుగా ఏదైనా క్వశ్చన్ కనబడుతుందా, లేదు, సో తీసేస్తాం. సమస్య సాధన కాదు, సో ప్రాబ్లం సాల్వింగ్ అంటే ఏమని చెప్పా, ఇక్కడ నూతన సమాధానం వచ్చే విధంగా మనకు అక్కడ దత్తాంశం ఇవ్వాలి, ఇచ్చాడా, లేదు, తీసేయచ్చు. కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కూడా కాదు. ఎందుకు, ఇక్కడ ఏమైనా ఆర్డర్లో పెట్టినట్టుగా కనబడుతుందా, లేదు, సో తీసేయచ్చు. సో ఇలా ఎలిమినేషన్ పద్ధతిలో చేసినా మనకి వ్యక్తపరచడం అనేది క్లారిటీగా కనబడుతుంది అక్కడే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు, అయితే ఈ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం. చూడండి ఎంత క్లారిటీగా ఇచ్చాడు క్వశ్చన్. ఫస్ట్ ఏమన్నాడు, ఇలా త్రిభుజాన్ని నిర్మించాలి, ఈ త్రిభుజాన్ని నిర్మించడంలో ఏం చేసిండైనా ప్రాథమిక భావనలని ఉపయోగించాడు. ఓకే, అతనికి ఉన్న ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. సో ఏం చేశాడు, లింక్ చేసుకున్నాడు కదండి. త్రిభుజాన్ని నిర్మించాలి, దానికి సంబంధించిన భావనలను ఉపయోగించుకున్నాడు, అంటే ఇక్కడ భావనలని త్రిభుజం కోసం ఉపయోగించుకున్నాడు అంటే అనుసంధానం చేసుకున్నాడు కదండి. సో ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించడంలో ప్రాథమిక భావనలను ఉపయోగించాడు అంటే అనుసంధానం చేసుకున్నాడు. సో అనుసంధానం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందా, లేదు, అందులో కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం ఉందా అంటే ఆర్డర్ వైజ్గా ఏమైనా ఉందా, లేదు, వ్యక్తపరచడం ఏమన్నా ఉందా, లేదు కదండి. సో అనుసంధానం కాబట్టి అనుసంధానం పెట్టిస్తాం. నెక్స్ట్ చూడండి, దీంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లాస్ట్ బిట్, అభ్యాసకులు కొన్ని లక్షణాల ఆధారంగా వివిధ జ్యామితీయ ఆకృతులను వర్గీకరించి దానికి గల కారణాన్ని సమర్థిస్తే ఈ క్రింది విద్యా ప్రమాణాల పరిధిలోకి వస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, కొన్ని లక్షణాలు ఇచ్చాడు. సో ఇలా కొన్ని లక్షణాలు ఇచ్చేసి వాటి ఆధారంగా వివిధ జ్యామితీయ ఆకృతులను వర్గీకరించాలి అని అన్నాడు. అండ్ అదేవిధంగా దానికి గల కారణాన్ని సమర్థించాలి అని చెప్పాడు. సో ఇక్కడ క్వశ్చన్ అనేది క్లారిటీగా ఉందా, ఫస్ట్ చెప్పండి. క్వశ్చన్ అనేది క్లారిటీగా ఉందా, కొన్ని లక్షణాలు అన్నాడు, బట్ ఏ లక్షణాలు చెప్పాడా అండి, లేదు కదండి. దత్తాంశం అనేది స్పష్టంగా ఉందా, లేదు. అండ్ జ్యామితీయ ఆకారాలుగా వర్గీకరించాలి, అవి ఏ జ్యామితీయ ఆకారాలని మనం చెప్పాడా, లేదు. ఇక్కడ దత్తాంశం అనేది స్పష్టంగా లేదు. దత్తాంశం స్పష్టంగా లేదు అంటే అది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడమే కదండి, అంతే కదా. సో ఇక్కడ ఏమైనా సమస్య ఇచ్చాడా, సమస్య ప్రాబ్లమ్ సాల్వింగ్కి, లేదు, సో తీసేస్తాం. విద్యపరచడం దృశ్యీకరణ అంటే పటాల రూపంలో ఏమైనా కనబడుతుందా, లేదు, సో ఇది తీసేస్తాం. అనుసంధానించే విధంగా ఉందా, లేదు, తీసేస్తాం. సో ఇలా 3 ఎలిమినేట్ చేసిన కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దత్తాంశం అనేది స్పష్టంగా ఇవ్వలేడు, ఇచ్చాడు అంటే అది వేరే విషయం. ఇవ్వలేడు, అస్పష్టంగా ఉంది కాబట్టి ఇది కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రతి బిట్కి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవ్వండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.